ఏపీ రాజధాని భూసేకరణపై వివాదం రేగుతోంది. గుంటూరు జిల్లా మండలంలో 18 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. రాజధాని కోసం ప్రభుత్వం తమ భూములు సేకరించడాన్ని కొందరు వ్యతిరేకించగా, ఇస్తే నష్టమేమిటని ఇంకొందరు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి సమావేశాన్ని వాయిదా వేశారు. గుంటూరు జిల్లాలో రాజధాని భూసేకరణ వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏపీ రాజధానికి భూములు ఇవ్వడంపై రైతులు ఏమంటున్నారు? అలాగే ఈ ఇరు వర్గాల మధ్య కూడా ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలకు గల కారణాలు ఏమిటి? రమ్య, ఈ రోజు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని భూములకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, దానికి విరుద్ధంగా రైతులు ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద ఇక్కడ సదస్సు పెడతాం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సదస్సు జరుగుతున్న క్రమంలోనే అసలు రాజధానికి ఎంత మేర భూములు అవసరం అవుతాయి, అయితే మొదటి దశలో ఒక 25,000 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మలి దశలో కూడా 1,00,000 ఎకరాలు భూసేకరణ చేస్తారని కూడా వస్తున్న వార్తలపై రైతు సంఘాలు చర్చించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెరుగుతున్న రేట్ల దృష్ట్యా అంతే పెద్ద మొత్తంలో ప్రభుత్వం భూములకు ధరలు చెల్లిస్తే ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని అక్కడ కొందరు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు అక్కడ ఒకరిపై ఒకరు తోచుకోవటం, అలాగే ఘర్షణ వాతావరణం రేగింది. రైతు సదస్సు మధ్యలోనే కొంతసేపు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని అంటే రైతులకు సంబంధించిన అంశాల మీద, రైతులకు సంబంధించి ఇప్పుడు భూసేకరణ మీద జరుగుతున్నటువంటి సదస్సు కాబట్టి ఇటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా సదస్సు నిర్వహించి, అంటే ఒకవేళ ప్రభుత్వం గాని భూసేకరణ జరిపి భూములు గాని తీసుకునే పరిస్థితుల్లో ఈ తుళ్లూరు మండలానికి సంబంధించిన మొత్తం 18 గ్రామాలకి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లాభం చేకూరేలాగా, అంటే 60-40% అంటే ప్రభుత్వానికి 40%, అలాగే రైతులకు 60% భూములు అంటే ధరలు వచ్చేలాగా చూడాలని చెప్పని రైతాంగాలు కోరడం జరిగింది. అయితే మరి రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.